మీరు వీడియో అప్‌లోడ్ జేస్తారు. ఒక 10 మినిట్స్ రిఫ్రెష్ చేస్తూ ఉంటారు. రీలోడ్ చేసి చెక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వ్యూస్ వచ్చినాయేమో చూద్దాము. యూట్యూబ్ ఎక్కువ పుష్ చేసిందేమో చూద్దాము అని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు. ఒక 10 వ్యూస్, 25 వ్యూస్, తర్వాత 30 మినిట్స్ తర్వాత చూసినా కూడా అంతే ఉంటదనమాట. ఈ తర్వాత మన మైండ్‌లో వచ్చే ఒక డేంజరస్ థాట్ ఏంటంటే, ఇది నా వల్ల అవ్వదు. యూట్యూబ్ అనేది నాకు వ్యూస్ ఇవ్వట్లేదు. లేకపోతే నా వీడియోస్ ఎవరికీ చూపించట్లేదు అని చెప్పి ఒక డెసిషన్‌కి వచ్చేస్తూ ఉంటారు. చాలామంది ఇక్కడే ఆపేస్తూ ఉంటారు. కానీ ఒక నిజం చెప్పాలంటే మీ వీడియోలు ఫెయిల్ అవ్వడం కాదు. మీకు యూట్యూబ్ ఎలా పనిచేస్తుందో అది క్లియర్‌గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎవరు చెప్పని కొన్ని నిజాలనైతే చెప్పబోతున్నాను. క్లియర్‌గా లాస్ట్ వరకు చూస్తే మీకు కంప్లీట్ అండర్‌స్టాండింగ్ అయితే వస్తదనమాట. మీలో చాలామందికి తెలియకపోవచ్చు. నేను వికాస్ తెలుగు టెక్ ఛానల్ నుంచి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని మంత్స్ బ్యాక్ నేను కూడా ఇదే ఫేజ్‌లో ఉన్నా అనమాట. లైక్ ఛానల్ పెట్టిన కొత్తలో అనుకోవచ్చు. 0 వ్యూస్, 0 ఎంగేజ్‌మెంట్, ఫుల్ ఫ్రస్ట్రేషన్. ఒక్కోసారి సీరియస్‌గా అనిపించేదేంటంటే కంటెంట్ క్రియేట్ చేయడానికి నేను కరెక్ట్‌గా సూట్ అవ్వనేమో అని అనిపించేది. కానీ స్లోగా ఒక క్లారిటీ అయితే వచ్చింది. యూట్యూబ్ అనేది టాలెంట్ గేమ్ కాదు. ఇది ఒక అండర్‌స్టాండింగ్ గేమ్. మనకి ఎంత టాలెంట్ ఉన్నా సరే ప్రాపర్ అండర్‌స్టాండింగ్ లేకపోతే, సిస్టమ్ అర్థం అవ్వకపోతే చాలా కష్టం. చిన్న ఛానల్స్ అయినా సరే గ్రో అవుతాయి. టాలెంట్ లేకపోయినా సరే గ్రో అవుతూ ఉంటాయి. కానీ అదే మీరు సిస్టమ్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే బెస్ట్ కంటెంట్ చేసినా కూడా ఎవరు చూడరు. ఇప్పుడు మనం ఒక్కొక్క రీజన్‌ని డీప్‌గా అర్థం చేసుకుందాము. మనం చేసే మిస్టేక్స్ యూట్యూబ్‌లో మీరు క్లియర్‌గా గ్రో అవ్వలేకపోవడానికి 5 మెయిన్ రీజన్స్ అయితే నేను చెప్పబోతున్నాను. యూట్యూబ్ మీకు ఆడియన్స్‌ని ఇవ్వలేకపోతుంది. అంటే యూట్యూబ్‌కి మీ టాపిక్‌ని బట్టి ఒక డైరెక్షన్ తెలియట్లేదనమాట. మీరు అనుకుంటారు నా వీడియో చాలా బాగుంది. అందుకే వైరల్ అవ్వాలి అని అనుకుంటుంటారు. కానీ యూట్యూబ్ అలా వర్క్ చేయదు. యూట్యూబ్ ఎలా వర్క్ చేస్తుందంటే ఈ వీడియో మీరు అప్లోడ్ చేసిన వీడియో ఏదైతే ఉందో ఇది ఎవరు చూడాలి అని చెప్పి డిసైడ్ చేసుకుంటదనమాట. మీ వీడియోని ర్యాండమ్ ఆడియన్స్‌కి చూపిస్తుంది. దానికి రిలవెంట్‌గా ఉండే ఆడియన్స్‌కి ఫస్ట్ చూపిస్తుంది. వాళ్ళ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తుంది. అంటే వాళ్ళు క్లిక్ చేసి చూస్తున్నారా? చూసి ఎక్కువసేపు మీ వీడియోలో ఉంటున్నారా? సో, వాళ్ళు క్లిక్ చేస్తే యూట్యూబ్ హ్యాపీ. మీ వీడియోని ఇంకొంచెం ముందుకు పుష్ చేస్తుంది. అదే వాళ్ళు ఇగ్నోర్ చేస్తే మాకు ఈ వీడియో నచ్చలేదని ఇగ్నోర్ చేస్తే యూట్యూబ్ ఆ వీడియోని స్టాప్ చేసేస్తుంది. సింపుల్ లాజిక్. కానీ ఇది చాలా పవర్‌ఫుల్ లాజిక్ అనమాట. ఇప్పుడు మీకు ఒక సింపుల్ క్వెషన్. మీరు యూట్యూబ్‌కి హెల్ప్ చేస్తున్నారా? లేదా యూట్యూబ్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ మీ థంబ్‌నెయిల్ గాని, మీ టైటిల్ గాని క్లియర్‌గా లేవనుకోండి. ఎవరో ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్‌కి చూపించింది. ఆ ఆడియన్స్ క్లిక్ చేయరు కదా! అండ్ యూట్యూబ్‌కి ఇది ఒక సిగ్నల్‌లా వెళ్తదనమాట. ఈ వీడియో వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా లేదు. సో, అక్కడే గేమ్ ఓవర్ అయిపోతుందనమాట. సో, చాలా సార్లు చాలా మందికి జరిగే సిట్యుయేషన్ ఏంటంటే, మన వీడియో బ్యాడ్ కాదు. మనం వీడియో సరిగ్గా చేయలేదు అనేది బ్యాడ్ కాదు. మన వీడియోని రైట్ పర్సన్ దగ్గరికి తీసుకెళ్ళలేకపోతున్నాం. రైట్ ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళలేకపోతున్నాం. అది మెయిన్ ప్రాబ్లమ్ అనమాట. తీసుకెళ్ళినా సరే వాళ్ళని క్లిక్ చేయించలేకపోతున్నాం. సో, థంబ్‌నెయిల్స్, టైటిల్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. నెక్స్ట్ రీజన్ నెంబర్ 2 వచ్చేసి మీరు కొంచెం స్పీడ్ అవుతున్నారు. ఇది చాలా డేంజరస్ మైండ్ సెట్. తొందరపడడం అనమాట. నేను 10 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంకా వీడియోకి వ్యూస్ రావట్లేదు. అంటే మీరేం చేస్తున్నారు యూట్యూబ్‌కి టైం ఇవ్వట్లేదు. ప్రాపర్ టైం ఇవ్వట్లేదు. మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం అప్లోడ్ చేసిన వెంటనే వైరల్ అయిపోవాలని చెప్పేసి. కానీ యూట్యూబ్ ఎలా పనిచేస్తుందంటే ఫస్ట్ అబ్జర్వ్ చేస్తుంది. మీ కంటెంట్ ఏంటి అని అబ్జర్వ్ చేస్తుంది. దాని తర్వాత టెస్ట్ చేస్తుంది. ఆ కంటెంట్‌ని కొంతమందికి చూపించి వాళ్ళు చూస్తున్నారా లేదని చూస్తుంది. దాని తర్వాత స్లోగా డిసైడ్ చేస్తుంది. కొత్త ఛానల్స్‌కి అనుకోండి ట్రస్ట్ బిల్డ్ అవ్వడానికి టైం పడుతుంది. స్లోగా బిల్డ్ అవుతూ వెళ్తుందనమాట. యూట్యూబ్ కూడా డౌట్ పడుతుంది. ఇది రియల్ క్రియేటరా లేకపోతే స్పామ్ అకౌంటా అని చెప్పేసి. అందుకే ఇనీషియల్‌గా ఎప్పుడైనా సరే ఛానల్స్‌కి పుష్ తక్కువే ఉంటుంది. స్లోగా బిల్డ్ అయ్యే కొద్దీ ఎక్కువ మంది మళ్ళీ మన ఛానల్‌కి వచ్చి చూసే కొద్దీ మన ఛానల్ అయితే గ్రో అవుతూ ఉంటదనమాట. సో, మీరు త్వరగా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను. కానీ సక్సెస్ అనేది స్పీడ్‌లో రాదు. ఫాస్ట్‌లో రాదు. దాని స్పీడ్‌లో అది వస్తది. సో, దాని స్పీడ్‌లో అది రావడానికి మీరు కంటెంట్‌లో మాత్రమే మీరు ఇంప్రూవ్‌మెంట్స్ చేసుకోవాలనమాట. నెక్స్ట్ మీరు ఫెయిల్ అవ్వడానికి ఆర్ వ్యూస్ తక్కువ రావడానికి రీజన్ ఏంటంటే మీరు క్వాంటిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎక్కువ నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసేయాలి అన్నట్టు ఆలోచిస్తున్నారు. ఇది చాలా కామన్ మిస్టేక్. రోజుకి ఒక వీడియో అప్లోడ్ చేయాలి. ఎక్కువ వీడియోస్ పెడితే గ్రోత్ వస్తుంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ రియాలిటీ ఏంటంటే నేను ఆల్రెడీ డైలీ అప్లోడ్ చేస్తే ఏమవుతుందని సిట్యుయేషన్ ఒక వీడియో కూడా చేశాను అనమాట. రియాలిటీ ఇందులో ఏంటంటే ఆడియన్స్ క్వాంటిటీ చూడరు. ఎన్ని ఎక్కువ వీడియోలు పెట్టారు, చాలా ఎక్కువ కష్టపడుతున్నారని చూడరు. వాల్యూ చూస్తారు. మీ వీడియోలో ఏం వాల్యూ ఉంది? ఒకవేళ మీ వీడియో బోరింగ్ అయితే ఫస్ట్ 30 సెకండ్స్‌లోనే వాళ్ళు ఎగ్జిట్ అయిపోయి బయటికెళ్ళిపోతారు. యూట్యూబ్‌కి బిగ్గెస్ట్ సిగ్నల్ ఏంటంటే వాచ్ టైమ్ ఆర్ ఎంగేజ్‌మెంట్.
చాలా ఎక్కువ సేపు చూస్తే జనాలు మీ వీడియోలో ఎక్కువసేపు ఉంటే యూట్యూబ్ మీ వీడియోని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది. పీపుల్ స్కిప్ చేస్తే మధ్యలోనే మీ వీడియోని వదిలేసి వెళ్ళిపోతే యూట్యూబ్ స్టాప్ చేస్తుంది. అందుకే యావరేజ్ వీడియోస్ 10 చేయడం కంటే కూడా స్ట్రాంగ్ వీడియో, మంచి కంటెంట్ ఉన్న వీడియో ఒక్కటి చేయడం బెటర్. సో సింపుల్ ఒక స్టేట్మెంట్ ఉంటుంది కదా, గంగి గోపాల్ గరెటెడైనా చాలు కడువుడైననేమి కర్మపాలు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఉంటుంది అనమాట. మీలో అర్థమైన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది ఆల్రెడీ. సో ఒక్క మంచి వీడియో మీ ఛానల్ని 0 నుంచి హీరో చేస్తుందన్నమాట. మిమ్మల్ని అంతవరకు తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ రీజన్ నెంబర్ 4 వచ్చేసి మీ ఆడియన్స్తో మీరు కనెక్ట్ అవ్వట్లేదు. కంటెంట్ క్రియేట్ చేయడం ఒక్కటే పాయింట్ కాదు. ఇక్కడ యూట్యూబ్ అనేది కంటెంట్ క్రియేట్ చేయడం ఒక పార్ట్ అంతే. కానీ సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి రిలేషన్షిప్ బిల్డ్ చేయడం. అంటే ఒక కమ్యూనిటీని ఫామ్ చేయడం. మీరు కామెంట్స్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, కామెంట్స్ని పట్టించుకోరు చాలాసార్లు. ఆడియన్స్కి ఏం ఫీల్ అవుతుందంటే ఇవాళ మనం పట్టించుకోలేదు కాబట్టి మీ ఛానల్ వాళ్ళు చూడాల్సిన అవసరం కూడా లేదనమాట. అదే మీరు రిప్లై ఇస్తే వాళ్ళకి ఒక కనెక్షన్ బిల్డ్ అవుతుంది. ఏదో ఒక ఆన్సర్ వచ్చింది కాబట్టి వాళ్ళు మళ్ళీ మీ ఛానల్కి రావడానికి స్కోప్ ఉంటుంది. యూట్యూబ్ దీన్ని చాలా అబ్జర్వ్ చేస్తుంది. దీన్ని ఎంగేజ్మెంట్ మెట్రిక్ కింద తీసుకుంటుంది అనమాట. కామెంట్స్, లైక్స్, షేర్స్ ఇవన్నీ కూడా సిగ్నల్స్ మన ఛానల్కి. సో ఆ హ్యూమన్ కనెక్ట్ అనేది ఆడియన్స్తో మనం ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. వీడియో పెట్టిన ఫస్ట్ 24 hours వచ్చిన కామెంట్స్ అన్నీ కూడా మీరు అడ్రస్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ లైక్ చేయండి అండ్ దానికి పాసిబిలిటీ ఉంటే ఆన్సర్ కూడా చేయండి. సబ్స్క్రైబర్స్ మన జర్నీని వాళ్ళు నమ్ముతారనమాట. సో వాళ్ళు మన జర్నీలో పార్ట్ అయ్యేలా మీరు తీసుకెళ్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్ అనేది పర్ఫెక్ట్ ఏం కాదు. ఎగ్జాక్ట్గా అందరికీ మంచి కంటెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ రీచ్ ఇచ్చేసి అలా ఏమి ఉండదన్నమాట. కొన్నిసార్లు మంచి వీడియో కూడా రీచ్ అనేది రాదు. ఇది చాలా ఫ్రస్ట్రేటింగ్. కానీ రియాలిటీ ఏంటంటే అల్గారిథం కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ కంటెంట్, డిపెండ్స్ ఆన్ ట్రెండ్. ఆ సిచ్యువేషన్ని బట్టి అల్గారిథం కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటుంది. సో ఒక వీడియో ఫెయిల్ అయిందంటే, మీరు అంత కష్టపడి చేసిన వీడియో ఫెయిల్ అయిందంటే అది మీ టాలెంట్ ఫెయిల్ అని కాదు. నెక్స్ట్ వీడియో కూడా మీరు అంతే ఫోకస్డ్గా చేస్తే ఆ వీడియో క్లిక్ అవ్వచ్చు. సో ఆ మిస్టేక్స్ని, చిన్న అల్గారిథంలో ఉన్న మిస్టేక్స్ని, కార్నర్ కేసెస్ని మీరు పట్టించుకొని ఇంత కష్టపడి చేసిన వీడియో, ఇంత డబ్బులు పెట్టి చేసిన వీడియో వేస్ట్ అయిపోయిందని అనుకోకండి. నెక్స్ట్ వీడియో కూడా అంతే లెవెల్లో కష్టపడండి. సో ప్రతి వీడియోకి సేమ్ టైప్ ఆఫ్ రీచ్ రావాల్సిన నెసెసిటీ కూడా లేదు, ఎందుకంటే అల్గారిథంలోనే చిన్న మిస్టేక్స్ వల్ల. చివరిగా ఒక ఫైనల్ నిజం ఏంటంటే యూట్యూబ్ ఈజీ కాదు, అలాగే ఇంపాసిబుల్ కూడా కాదు. మీరు కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయగలిగితే, ప్రాపర్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా యూట్యూబ్ మీకోసం పనిచేస్తుంది. స్టార్టింగ్లో మీకు ఆపోజిట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ యూట్యూబ్ మీకోసం పనిచేసి మీ వీడియోస్ని ఇంకా ఎక్కువ ముందుకు తీసుకెళ్ళడానికి మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో క్విట్ చేయకండి, ఆపేద్దాము లేకపోతే వీడియోస్ చేసి వేస్ట్ అని అనుకోకండి. మీకు ఈ వీడియో కనెక్ట్ అయ్యింది, మంచిగా అనిపించింది అనుకుంటే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మైండ్ సెట్ ఇంపార్టెంట్ అనమాట. సో నేను చెప్పిన 5 రీజన్స్లోని మెయిన్ ఇంపార్టెంట్ మైండ్ సెట్ మీరు ప్రాపర్గా పెట్టుకోండి. ఇంప్రూవ్మెంట్ ఉండేలా చేయండి. ఖచ్చితంగా గ్రో అవుతారు, ప్రతి ఒక్కళ్ళు గ్రో అవుతారు. అంతమందికి ఇక్కడ స్కోప్ ఉందన్నమాట. మీరు గివప్ చేసే రోజు మీ సక్సెస్ మీకు దగ్గరగా ఉన్న రోజు కూడా అయి ఉండొచ్చు. మేబీ నెక్స్ట్ డేనే మీకు సక్సెస్ కూడా రావచ్చేమో. సో ఒకసారి ఆలోచించండి గివప్ చేసే ముందు. అది మెయిన్ పాయింట్ అనమాట నేను చెప్పాలనుకున్నది. సో మీకు తక్కువ వ్యూస్ వస్తున్నప్పుడు మీరు ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్రై చేయండి, కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేయండి, అండ్ క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇది సమ్మరీ అనమాట, ఓవరాల్ వీడియోకి సమ్మరీ. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఎస్, మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్టే, లేకపోతే 5 రీజన్స్లో మీరు ఏ రీజన్ వల్ల ఫెయిల్ అవుతున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం దాని గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. ప్రతి పాయింట్ని ఇంకా ఎలాబరేట్గా ఎలా ఫిక్స్ చేసుకోవాలి వీటిని అనేది కూడా మనం మాట్లాడదాము. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను రీజన్స్ ఏంటి, ఎందుకు వ్యూస్ తక్కువ వస్తున్నాయి అనే దానికి. సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ స్టే ట్యూన్ టు వికాస్ తెలుగు టెక్. అందరం కలిసి గ్రో అవుదాం. మీరు కూడా గ్రో అవ్వాలి, నేను కూడా గ్రో అవ్వాలి. సో అదే మన కాన్సెప్ట్, అదే మన ట్యాగ్ లైన్. సో లైక్ చేయండి, హైప్ చేయండి, ఎక్కువ మందికి ఈ వీడియో చేరడానికి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ వికాస్ తెలుగు టెక్.